హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇళ్లను నిర్మించినట్లు మంత్రి గారు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో వివిధ దశలో నిర్మాణ దశలో ఉన్నటువంటి 8,25,000 ఇళ్లను సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సుమారు 950 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బకాయిలను గత ప్రభుత్వం ఇవ్వలేదని, వాటిని ఇప్పుడు ఇస్తామని ఆయన తెలిపారు. సో 2014 నుంచి 19 లోపు ఇళ్ల స్థలాలకు ఎంపికైన లబ్ధిదారులకు వాళ్ళు ఇల్లు కట్టుకొని చాలామందికి ఆ బిల్స్ అయితే పడలేదు. వాళ్ళందరికీ ఇప్పుడు ఆ అమౌంట్ అందజేస్తామని ఆయన తెలిపారు. ఏపీలో వివిధ లేఅవుట్లలో మరియు గత ప్రభుత్వ స్థలాల్లో మిగిలిపోయిన భూములను పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్వే అనేది ఒకటి జరిపి అందులో ఉన్న అర్హులైన పేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని అండ్ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని ఇవ్వడం జరుగుతుంది. పేదలందరికీ ఇచ్చే ఉచిత ఇళ్ల పథకానికి అర్హత లేనటువంటి జర్నలిస్టులు, లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నటువంటి వారికి హౌసింగ్ బోర్డుల ద్వారా నాణ్యమైన ఇళ్లను కట్టించి అతి తక్కువ ధరలకు అందజేస్తామని తెలిపారు. సో ఇప్పుడు జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలకు అర్హులు, వాళ్ళకి ప్రత్యేకంగా ఇళ్లను కట్టించి అందిస్తామని తెలియజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 లక్షల రూపాయలు యూనిట్ ధర వచ్చే పథకంలో భాగంగా ఏపీ నుంచి సాధ్యమైన చోట లబ్ధిదారులను గుర్తించి 4 లక్షల నిర్మాణానికి అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎలిజిబిలిటీ ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలను అందించడమే కాకుండా వారికి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలను అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇందులో 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందజేయడం జరుగుతుంది. 1,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, హౌసింగ్ స్కీమ్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇవి మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.